వైన్ షాప్ టెండర్ దక్కించుకున్న లబ్ధిదారులు అంతా ఒక్కటే అశ్వాపురం గ్రామంలో ఎటువంటి అనుమతులు లేని ప్రైవేట్ స్టాక్ పాయింట్ ని ఏర్పాటు చేసుకుని బెల్ట్ షాపులకు క్రయ విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఒక్కొక్క వైన్ షాప్ కి 100కి పైబడి బెల్ట్ షాపులను ఏర్పాటు చేసుకుని ఈ దందా సాగిస్తున్నారు. ఒక క్వార్టర్ 20 నుంచి 30 రూపాయల వరకు అధిక రేట్లకు అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గ్రామీణ ప్రాంతాలతో పాటు నగరంలోనూ బెల్ట్ షాపుల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. గతంలో గ్రామాలు, నగర శివార్లలో ఈ దందా జోరుగా సాగేది. ఇప్పుడు నగరం నడిబొడ్డులోని కాలనీల్లో సైతం నడుస్తోంది. గతంలో గుడుంబ అమ్మకాన్ని, బెల్ట్ షాపులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం వారికి ఉపాధి కల్పించింది. ప్రభుత్వం నుంచి ఉపాధి లబ్ధి పొందిన వారు సైతం దందాను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదంతా వైన్ షాపుల కనుసన్నలోనే జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల పరిధిలోని గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా వైన్ షాపులు లిక్కర్ దందాను కొనసాగించేందుకు బెల్ట్ షాపులను వారే ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. వైన్ షాపులు సరుకు చేరవేస్తూ దానిపై కమిషన్లు ఇస్తూ కొత్త తరహాలో బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నట్టు ప్రచారంలో ఉంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ దందాను కట్టడి చేసేందుకు ఎక్సైజ్ శాఖ ఏమాత్రం చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.